సింహం వారికి గనక చూసుకున్నట్లయితే సింహ రాశి లేదా సింహ లగ్నం వారు గమనించినట్లయితే సింహం వారికి చాలా మంది ఏమనుకుంటారంటే కోపం ఎక్కువగా ఉంటుంది, వాళ్ళు చాలా పొగరుగా ఉంటారు. కాదండి, చాలా డిగ్నిఫైడ్ గా ఉంటారు సింహ లగ్నం వారు. చిల్లర పనులు చేయడం వాళ్ళకి ఇష్టం ఉండదు, చాలా డిగ్నిఫైడ్ గా ఉంటారు, చాలా హుందాగా ఉండడం ఇష్టం ఉంటుంది. ఏదైనా సరే ఒక స్థాయిలో ఉండాలి మనం చేసేది అనేటువంటి ఆలోచన విధానం పూర్తిగా ఉంటుంది వీరికి. మరి వీరికి ఏ క్షేత్రానికి వెళ్తే మంచిది, వీరికి పూర్వజన్మ కర్మ ఏ దానం ఇవ్వడం ద్వారా తగ్గుతుంది ఆ క్షేత్రాల్లో అనేటువంటి విషయాలు, మరియు ఏ నక్షత్రం వారు ఏ ధ్యానం చేసుకోవాలి ఉదయం పూట అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని, మీ సింహలగ్నం వారికి లేదా సింహరాశి వారికి పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఇందులో ఉండే నక్షత్రాలు కనుక చూసుకున్నట్లయితే మఖా నక్షత్రం ఉంటుంది, పుబ్బ మరియు ఉత్తర 1వ పాదం ఉంటుంది. మఖా నక్షత్రం వారు ఉదయం నిద్రలేచిన వెంటనే సూర్యుడిని గణపతిని ఎక్కువ ధ్యానం చేయాలి, గుర్తుపెట్టుకోండి. పుబ్బా నక్షత్రం వారు అమ్మవారి ఆరాధన మరియు అమ్మవారిని ముఖ్యంగా సూర్య భగవాను చూస్తూ కూడా ఓం భానుమండల మధ్యస్థ భైరవి భగవాని అయిన మహాని నామస్మరణ చేస్తుంటారు. ఉత్తరా నక్షత్రం వారు క్షేత్రానికి వెళ్ళి అక్కడికి సూర్య ఆరాధన చేయడం, లేకపోతే ఉదయం నిద్రలేస్తేనే నమశివాయ గాని ఓం నమో నారాయణ నమః అనే నామస్మరణ గాని చేయాలి. అయితే మీరు ఇంతకీ ఏ క్షేత్రానికి వెళ్తే మంచిది? మీరు ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నట్టయితే యాదగిరిగుట్టకి వెళ్తాం చాలా మంచిది. అంటే నృసింహస్వామి యొక్క క్షేత్రాలు, నృసింహస్వామి వైజాగ్ లో ఒక ప్రసిద్ధి కాంచినటువంటిది ఉంటుంది, ఇంకో దగ్గర క్షేత్రం ఉంటుంది. ఆ రకంగా సింహాచలం వెళ్తారు వైజాగ్ లో ఉండేటువంటి వారు, సింహాచలం వెళ్ళొచ్చు. ఆ రకంగా మీరు క్షేత్ర దర్శనం కనుక చేసుకున్నట్లయితే సింహం వారు ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఏదైతే ఇబ్బంది పడుతున్నారో అక్కడికి వెళ్ళి మీరు తపన పడ్డారో, క్షేత్రానికి వెళ్ళి అక్కడ కూర్చొని నాకు ఈ కష్టాలను ఏమిటని అక్కడ ఉండేటువంటి సిద్ధులు దేవతలు వాళ్ళు మిమ్మల్ని ఖచ్చితంగా కరుణిస్తారు, గుర్తుపెట్టుకోండి. క్షేత్రానికి వెళ్ళి మీరు మీ యొక్క తపన పడ్డం, తపస్సు చేయడం చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. అయితే ఇందులో మనకి 3 రకాలు ఉన్నాయి అని చెప్పుకున్నాం, 3 నక్షత్రాలు ఉంటాయి సింహరాశిలో కూడా. మఖా నక్షత్రం వాళ్ళు సింహాచలం లేకపోతే యాదగిరిగుట్టకి వెళ్ళి అక్కడ ఉండే గణపతిని ధ్యానం చేయండి. పుబ్బా నక్షత్రం వాళ్ళు అక్కడ ఉండే అమ్మవారిని చేయండి నరసింహస్వామి క్షేత్రంలో. ఉత్తరా నక్షత్రం వాళ్ళు అక్కడ సూర్య నమస్కారాలు ఎక్కువగా చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీకు ఫలితాలు చాలా అద్భుతంగా వస్తాయి. మరియు మీ యొక్క జాతక చక్రంలో మకర కుంభరాశుల్లో ఏ గ్రహాలు ఉన్నాయో వాటికి దానం ఇవ్వాలి, లేదా నువ్వులు దానం ఇవ్వచ్చు ఆ క్షేత్రానికి వెళ్ళి. లేదా కన్యా మిథున రాశులు అంటే మీ సింహరాశి కదా ద్వితీయ లాభ స్థానాల్లో ఏ గ్రహాలు ఉన్నాయో ఆ గ్రహాలకు సంబంధించిన దానము లేదా పెసలు దానంగా ఇస్తే మీకు ధనలాభం కూడా కలుగుతుంది. క్షేత్రానికి ఎందుకు వెళ్ళి చేయాలి అనేటువంటి సందేహం చాలా మందికి ఉంటుంది. ఏమి ఇంట్లో చేసుకోవచ్చు కదా, అదే శ్రీమన్నారాయణుడు వైకుంఠంలో ఉన్న శ్రీమన్నారాయణుడు లేకపోతే కైలాసంలో ఉన్న శివుడే గుళ్ళో ఉంటాడు, మన ఇంట్లో ఉంటాడు, మన లోపల ఉంటాడు అని చెప్తుంటారు కదా. అంటే ఇక్కడ క్షేత్రాలకు ఎందుకు వెళ్ళాలి అనే విషయం ముందుగా తెలుసుకోగలగాలి. క్షేత్రానికి ఒక మహిమలు ఉంటాయి, స్వయంభూ క్షేత్రాలు ఉంటాయి. ఆ స్వయంభూ క్షేత్రాలకి మన దేవతలు ఎవరెవరైతే ఉంటారో అష్టదిక్పాలకులు కానివ్వండి, బ్రహ్మాది దేవతలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా వచ్చి దర్శనాలు చేసుకుని వెళ్తుంటారు రోజు. దేవతలకి కూడా వాళ్ళ యొక్క టైం పీరియడ్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఒక మానవ మాత్రుడే తన యొక్క జీవితాన్ని తపశ్శక్తితో ఒక్కొక్క స్టేజ్ దాటుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు ఏ తపశ్శక్తి లేదు, ఏమీ లేదు, అధమస్థాయిలో కూడా వెళ్ళిపోతాడు, ఒక పిశాచంగా మారిపోతూ ఉంటాడు, లేకపోతే ఇంకా హీనమైనటువంటి జన్మలు కూడా ఎత్తుతూ ఉంటాడు. అదే జీవుడు గనక తన యొక్క సాధనా మార్గంలో ముందుకు వెళ్తున్నా కొద్దీ యక్షులు గాను, గంధర్వులు గాను, దేవతలు గాను, సూర్య భగవాన్ రకరకాలుగా మారుతూ ఉంటాడు. ఇవన్నీ పోస్టులు మాత్రమే. ఇప్పుడున్న సూర్యుడు వేరు, కొంతకాలం తర్వాత ఆ పోస్ట్ ఇంకోలికి వస్తుంది, ఇంద్రుడు పోస్ట్ ఇంకోలికి వస్తుంది. అలాగా వీళ్ళందరూ కూడా ఒక మానవ మాత్రులుగా ఉన్నటువంటి జీవులు, ఈ ఆత్మలే రకరకాలుగా మారుతూ పురోగతి చెందుతూ ఉంటాయి. అలాగా ఆ దేవతలు, యక్షులు, గంధర్వులు, సిద్ధులు వీళ్ళందరూ కూడా భూమి మీదకి, ఎగ్జాంపుల్ తిరుపతి అనుకున్నాం, తిరుపతి మీదకి వస్తారు, తిరుపతి దగ్గరికి వస్తారు, లేకపోతే ఏ అరుణాచలము లేనట్లయితే కాశీ అనుకుందాం, లేకపోతే శ్రీశైలం అనుకుందాం, ఇక్కడికి వచ్చి సూక్ష్మ రూపాలలో అంటే మన కంటికి కనబడకుండా ఉండేటువంటి, మన కంటికి అందదు అది రూపాల్లో వచ్చి అక్కడ వీళ్ళు తపస్సును ఆచరిస్తూ ధ్యానం చేసుకుంటూ మరలా వెళ్ళిపోతూ ఉంటారు సూక్ష్మ శరీరాల్లో.
అందుకే చూడండి, మానస సరోవరం అని ఉంటుంది. మానస సరోవరం దగ్గరికి వెళ్తే మీకు అక్కడ రాత్రి సమయంలో, అంటే తెల్లవారుజామున రాత్రి సమయంలో కాంతి పుంజాల్లాగా ఆకాశం నుంచి ఇలా నక్షత్రాల రూపంలో ఆ యొక్క సరస్సులోకి వెళ్ళి స్నానం చేసి వెళ్తున్నట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది, చూపిస్తూ ఉంటారు. మీరు యూట్యూబ్ లో కొడితే కూడా కనిపిస్తుంది. ఎక్కడి నుంచి వస్తున్నాయండి? మన మిగతా విశ్వంలో ఎక్కడా కూడా అలాగా భూమి మీదకి వచ్చి వెళ్తున్నట్టుగా కనిపించదే. అంటే మన శాస్త్రాల్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ విషయాలను. ఇప్పుడు నేను చెప్తున్నటువంటిది సూక్ష్మ రూపాలలో సిద్ధులు, గంధర్వులు, దేవతలు వీళ్ళందరూ క్షేత్రాలకు వచ్చి అక్కడ వాళ్ళ యొక్క తపశ్శక్తిని పెంచుకుంటూ మరలా వెళ్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఎప్పటికప్పుడు పెంచుకుంటూ ఉండాలి. లేనట్లయితే ఒక సమయం వచ్చేసరికి వాళ్ళ తపోశక్తి అయిపోయింది, వాళ్ళ పుణ్యం అయిపోయింది అనగానే మళ్ళీ భూమి మీదకి వచ్చేస్తారు, మానవ రూపాలు దాలుస్తుంటారు. అందుకే చూడండి, వీళ్ళు గాంధర్వ కాంత, లేకపోతే ఒక పూర్వజన్మల్లో మనం చాలా పురాణాల్లో చదువుతూ ఉంటాం. పూర్వజన్మల్లో ఈవిడ ఒక యక్షిని, లేకపోతే ఒక గంధర్వకాంత, లేకపోతే ఒక సిద్ధుడే మళ్ళీ పుట్టాడు, ఒక దేవతా రూపం మళ్ళీ పుట్టింది. మనం భీష్ముడి యొక్క వృత్తాంతం కూడా చూసుకుంటే అష్ట వసువుల్లో ఒక వసువైనటువంటి భీష్మాచార్యుల వారు మనుష్య జన్మనిచ్చారని మనం చదువుకున్నాం, మహాభారతంలో ఉంటుంది. అంటే ఏమిటి? యక్షుడు భూమి మీదకి వచ్చాడు, గంధర్వులు భూమి మీదకి వచ్చారు, వసువులు భూమి మీదకి వస్తున్నారు. తపోశక్తి అయిపోయినా వాళ్ళకి కొంత శాప సంబంధంగా కావచ్చు, లేకపోతే కొన్ని కారణాల వల్ల కావచ్చు భూమి మీదకి వస్తూ ఉంటారు. అది జన్మనెత్తడం వేరు. మరలా ఈ జన్మలు మళ్ళీ భూమి మీదకి వచ్చి ఆ మానవ జన్మ ఎత్తకుండా ఉండాలనేటువంటి భావనతో వాళ్ళు ఎప్పటికప్పుడు తపశక్తిని పెంచుకుంటూ ఉంటారు. అలా ఆ యొక్క క్షేత్రాలకు వచ్చి తిరగాడుతున్నటువంటి వారికి ఎవరైతే వెళ్ళి అక్కడ తపన పడుతుంటారో, అయ్యో నాకు వివాహం అవ్వట్లేదనో, లేకపోతే సంతానం లేదనో, ఆరోగ్యంతో ఉన్నారనో, ఆరోగ్యంగా బాగుండాలనో, లేకపోతే పలానా సంపాదన సంబంధంగా ఇబ్బంది ఉందనో, లేనట్లయితే మరి కొంతమందికి అప్పులు ఉన్నాయనో, చాలా రకరకాల ఇబ్బందులు ఉంటాయి. ఎవరో కబ్జా చేస్తారు ల్యాండ్ అని, రకరకాలు ఉంటాయి. అందుకే మన వాళ్ళు పూర్వం సంతానం కలగట్లేదంటే క్షేత్రాలకు వెళ్ళరాండి అనేవారు. ఏం క్షేత్రాలకు వెళ్తే ఎందుకు అవుతుంది అంటే, అక్కడ ఈ దేవతామూర్తులు, సిద్ధులు వీళ్ళందరూ కూడా మన యొక్క తపనను చూసి కరుణతో వాళ్ళు ఆశీర్వదిస్తారు. అందుకే చూడండి, ఇక్కడ చేసిన దానికి క్షేత్రంలో చేసిన జపానికి 1000 రెట్లు ఎక్కువ ఫలితం, 1,00,000 రెట్లు ఎక్కువ ఫలితం అని చెప్తూ ఉంటారు. ఎందుకు? ఆ మహిమ అలా ఉంటుంది. మీరు ఇక్కడ ఒక్కసారి నమశివాయ అనుకున్న దానికి క్షేత్రంలోకి వెళ్ళి అక్కడ నమశివాయ అనేటువంటి నామం పలికిన దానికి, లేదా ఓం నమో నారాయణాయ కానివ్వండి, ఓం శ్రీమాత్రే నమః అనుకోండి, ఏదైనా నామం చేసిన దానికి చాలా అధిక ఫలితం వస్తుంది. ఎప్పుడైతే మీకు అధిక ఫలితం వచ్చిందో, పుణ్యం అనేటువంటిది ఎక్కువ అధికంగా ఉందో, మీరు పూర్వజన్మలో చేసినటువంటి పాపం యొక్క ఫలితాన్ని అనుభవించేటువంటి యొక్క స్థితి తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఎలా అంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక వ్యక్తికి నెలకి ఒక 50,000 ఖర్చు ఉంది అనుకుందాం. 30,000 40,000 సంపాదించే వ్యక్తికి చాలా భారం. కానీ 1,00,000 1,50,000 2 లక్షలు సంపాదించే వ్యక్తికి ఆ 50,000 చాలా తక్కువ. అలా ఏంటంటే, మన పుణ్యం శాతం యొక్క ఎక్కువగా ఉంటే మనం పూర్వజన్మలో చేసినటువంటి పాపము యొక్క ఫలితాన్ని అనుభవించడానికి మనకు శక్తి సరిపోతుంది. కాబట్టి ఇలా చేయండి. ఇందాక నేను మీకు విషయం చెప్పాను, 6వ భావంలో ఉండే గ్రహాన్ని బట్టి దానం ఇవ్వాలని. 6వ భావంలో రవి ఉన్నాడు అనుకోండి, గోధుమలు దానంగా ఇవ్వండి. చంద్రుడు ఉన్నాడు, బియ్యము తెలుపు రంగు వస్త్రం ఇవ్వండి, గోధుమలతో ఆరెంజ్ కలర్ వస్త్రం. కుజుడున్నాడు, కందులు ఎరుపు రంగు వస్త్రం. బుధుడున్నాడు, పెసలు గ్రీన్ కలర్ వస్త్రం ఇవ్వండి బుధవారం నాడు. గోధుమలు అయితే ఆదివారము, చంద్రుడైతే బియ్యం అయితే సోమవారము, కుజుడైతే అంటే కందులైతే మంగళవారము, బుధుడైతే బుధవారం. గురువు ఇబ్బంది ఉంది, గురువు పాడయ్యాడు 6వ స్థానంలో ఉండి, అప్పుడు శనగలు పసుపు రంగు వస్త్రం ఇవ్వండి. శుక్రుడు పాడయ్యాడు, అప్పుడు బొబ్బర్లు తెలుపు రంగు వస్త్రం ఇవ్వండి. శని పాడయ్యాడు, నువ్వులు తెల్ల నువ్వులు బ్లూ కలర్ వస్త్రం, లేదా నల్ల నువ్వులు తీసుకుంటారు ఇవ్వండి, పర్లేదు. రాహు పాడయ్యాడు 6వ స్థానంలో ఉండి, మినుములు సిమెంట్ కలర్ వస్త్రం. కేతు పాడయ్యాడు, అప్పుడు మీరు చేయవలసింది ఉలవలు మల్టీ కలర్ క్లాత్. ఈ దానం ఇచ్చేటప్పుడు కూడా గోత్రము, నామము, మీ సంకల్పం ఏంటని చెప్పి ఇవ్వండి. చాలా మంది తెలియక ఒక మూలను పెట్టేసి వెళ్ళిపోతామండి, అయిపోతుందేమో అనుకుంటారు. మూలను పెట్టేసి వెళ్తే మీ అకౌంట్ లో డబ్బులు పడాలి. మీరు బ్యాంక్కి వెళ్ళి మూలను పెట్టేసి వెళ్తే మీ అకౌంట్ లోకి వెళ్తుందో వెళ్ళదు. మీరు అక్కడ ఇవ్వాలి, కౌంటర్ లో ఇవ్వాలి, మీ పేరు చెప్పాలి, మీ అకౌంట్ నెంబర్ చెప్పాలి, అప్పుడు మీ అకౌంట్ లోకి డబ్బులు ఎలా వెళ్తాయో అలా అవుతుంది. కాబట్టి మూలను పెట్టేసి వెళ్ళకండి దయచేసి. మీకు అంతగా ఎవరు తీసుకోవట్లేదు అనుకుంటే అప్పుడు ఆ పదార్థానికి ఇంకొక పదార్థం వేరుగా, అంటే నువ్వులు పెట్టకూడదు, గోవుకి పెట్టచ్చు, గోవు పెట్టచ్చు. కానీ ఎంతైనా మీరు సంకల్పం చదివి ఇవ్వడమే మంచి ఫలితాలు ఇస్తుంది. శ్రీమాత్రే నమః.